హాయ్ అండి, ఈరోజు నేను తయారు చేసేది చుక్క కూరతో శనగపప్పు పులుసు కూరలా చేస్తున్నానండి. ఇదిగోండి చుక్క కూర ఎక్కువ తీసుకోవాలి. చుక్క కూర కడిగి తరుక్కున్నాను. శనగపప్పు ఒక కప్పు శనగపప్పును ఉడకబెట్టుకున్నానండి. ఇదిగోండి ఉడికింది, 80% ఉడికిందండి. నూనె, పసుపు, ఉప్పు, పోపు దినుసులండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, ఇంగువ అండి. చింతపండు కొంచెం రసం తీసుకుని దాంట్లో బెల్లం ముక్క తీసుకున్నాం, బాదం పప్పు అంత బెల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర పొడి, కారం, కొంచెం కొయ్యి తోటకూర అంటే ఎర్ర తోటకూర అండి. మ్యాక్సిమం అందరికీ తెలుసు ఎర్ర తోటకూర సన్నగా తరిగి 2 కూరగా తీసుకున్నాను, బాగుంటుందని. దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ముక్కలు 3 పచ్చిమిరకాయలు చీల్ చేశాను. ఇదేనండి. చివరికి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తయారు చేసే విధానం చూద్దాం. ముందు నూనె వేసుకోవాలండి, తొందరగానే అయిపోతుంది. ఎప్పుడు ఇదే కాకుండా శనగపప్పు తోటకూర అవి చేసుకుంటాం, ఈసారి చుక్క కూరతో చేద్దామని. ఇది కూడా చాలామంది చేస్తుంటారు, నా పద్ధతిలో నేను చేస్తున్నాను. ఇది టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ పులుపు కూడా వేసుకోక్కర్లేదండి, చూసుకొని వేసుకోవాలి. అంత చింతపండు పులుసు కూడా అది పలుచగా కలిపాను నేను, చూసుకొని వేసుకోండి. బెల్లం అక్కర్లేకపోయినా బాగానే ఉంటుంది. కొంచెం చిక్కపట్టడానికి చివరిలో కొంచెం బియ్యం పిండి కలుపుకొని వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. ఇది వేగుతుండగానే కొంచెం ఇంగు వేసుకుందామండి. ఇంగువేనండి. దీంట్లో ఇక్కడ మీరు వెల్లుల్లిపాయలు పోసుకోవాలంటే ఇక్కడ వేసుకోండి. వెల్లుల్లిపాయలు దానికి పట్టాలంటే కచ్చాపచ్చాగా తొక్కునే వేసుకోండి. ఇవ్వండి వేగినాయి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయ సగం ఉడికిన తర్వాత కొయ్యి తోటకూర వేసుకోవాలి. కొయ్యి తోటకూర అంటే ఎర్ర తోటకూర వేసుకోవాలి. మిరపకాయలు కాయలు వేసుకుంటే పులుసు కూరలో కొరుక్కు తినడానికి అటుకి బాగుంటుంది, అందుకని వేసాను. కొంచెం ఉప్పు వేద్దాం, మొత్తం చివరిలో వేద్దామండి. కొంచెం పసుపు వేసి సిమ్లో పెట్టి మూత పెడతాను. ఒక్క సగం ఉడికిన తర్వాత కొయ్యి తోటకూర వేసుకుందామండి. మూత పెట్టాను, ఒక్క 10 నిమిషాలు ఆగి మళ్ళీ ఇవ్వండి. చాలు. దీంట్లో ఇప్పుడు తోటకూర వేసుకున్నాం. అది చుక్క కూర అంటే వేయంగానే మగ్గుతుందండి. కొంచెం ఉల్లిపాయలు నేను పెద్దగా తరుక్కున్నాను, ఎక్కువ తగలక్కర్లేదు. నోటికంటే చిన్నగా తరుక్కున్నా బాగానే ఉంటాయి. ఈ తోటకూరకి అసలు ఉల్లిపాయ వేసి కొంచెం పులుసు కూరలాగా చేస్తే చాలా బాగుంటుంది, అందుకని ఇది వేసాను. ఒక 2 మినిట్స్ అండి. మళ్ళీ అదిగోండి కొంచెం మగ్గింది. ఇప్పుడు దీంట్లో పులుసు, అదిగోండి బెల్లం, అంత బెల్లం ముక్కేసాను. పులుసు తక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోక్కర్లేదు. ఉప్పు చూసి వేసుకోండి, ఆకుకూర కాబట్టి. కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, పొడిదే పచ్చిదేనండి, వేసుకొని ఇప్పుడు ఆకుకూర వేసుకొని ఒక 2 మినిట్స్లో చూడండి ఎట్లా దగ్గరకు వచ్చేస్తుంది కదా. మనకి చుక్క కూర అంటే అంతే కదండి. ఇంకా సన్నగా దొరుకునే వాళ్ళు ఇంకా సన్నగా దొరుకుంటే బాగుంటుంది కూర కూడా. ఒకసారి కలిపి చూపిస్తాను. నేను కలిపేటప్పటికే దగ్గరకు వచ్చేసింది చుక్క కూర. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. దగ్గరకు వచ్చిన తర్వాత శనగపప్పు వేసుకుందాం. నీళ్ళు కావాలంటే పల్చని కావాలంటే పోసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇదిగోండి
ఇప్పుడు మనం శనగపప్పు వేసుకుందాం. శనగపప్పులో కూడా కొంచెం నీళ్ళు ఉన్నాయండి. శనగపప్పు 80% ఉడికింది కదా. చూసారా ఎంత బాగుందో, ఉడుకుతుంటే చుక్కకూర స్మెల్ బాగుంటుందండి. ఆ తోటకూర, కొయ్య తోటకూర. ఇప్పుడు మనం దాంతో కడుగు బియ్య పిండి కొంచెం వేసుకున్నానండి. ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కథ పడుతుంది, దగ్గర పడుతుంది. అంతేనండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ చూసుకుందాం. మూత పెట్టకపోయినా పర్లేదు, ఒకసారి మూత పెడతాను. పులుపు అంతా పడుతుంది కదా శనగపప్పుకి వాటికి. ఇదిగోండి అంతేను. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి. చుక్క కూర, శనగపప్పు కూర అండి. చుక్క కూరతో శనగపప్పు కూర పుల్ల పుల్లగా. స్టవ్ బంద్ చేస్తాను. అంతేనండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చెయ్యని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.